24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను షర్మిలతో పోల్చడం ఎలా చూడాలి? అంటే నాన్న అంటే ఇష్టం, అన్నంటే కోపం, ఇలా కంపేర్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంట? ఏం లేదమ్మా, క్లియర్ గా చెప్పాలనంటే ఇది బయటకు కనిపించే ఒక కోణం, రాజకీయ కోణం. యాక్చువల్గా చెప్పాలనంటే నాకున్న సమాచారం ఏంటంటే వాళ్ళది ఇంటర్నల్ ఏంటంటే ఆస్తులకు సంబంధించిన గొడవకు సంబంధించిన ఆస్తుల పంపకాల గొడవలాగానే కనిపిస్తుంది. ఎందుకనంటే జనరల్గా రాజకీయంగా అనుకుంటేనేమో వేరే వేరే ఆలోచించవచ్చు. ఇప్పుడు మీరు షర్మిల తీసుకున్నారు ఎగ్జాంపుల్. షర్మిల తీసుకుంటే షర్మిల వాళ్ళ నాన్న లేడు, వీళ్ళ ఆస్తి పంపకాలు రాజకీయ ఆధిపత్య పూర్వలో వాళ్ళ నాన్న లేడు. ఇక్కడ కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ చెప్తే ఎవరు కాదనే వ్యక్తులు కాదు. కేసీఆర్ కూడా ఎందుకు ఇట్లా కాలయాపన చేస్తున్నాడు, ఇంత పెద్ద ఇష్యూ అయ్యేదాకా ఎందుకు చూస్తున్నాడంటే దానికి ఒక రీజన్ కనిపిస్తుంది. ఏంటంటే కేసీఆర్ లక్ష్యం ఏంటంటే కేటీఆర్ ను సీఎం చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. ఎవరు? కేసీఆర్ పెట్టుకున్నాడు. అయితే కేటీఆర్ ని సీఎం చేయాలంటే ఇప్పుడు పక్కన చెల్లె కవిత ఉన్నది, హరీష్ రావు. కవిత కన్నా మెయిన్ హరీష్ రావు గారు ఉన్నారు. హరీష్ రావు గారికి ఏమో పబ్లిక్ లో మాస్ లీడర్ గా బాగా ఇది ఉన్నది, అంటే మాస్ గా ఉన్నది, అందరి జనాలలో ఉంటారు. అయితే హరీష్ రావు గారిని పక్కకు పెట్టాలి, ఎట్ ఏ టైం కవితని పక్కకు పెట్టాలి. కవితని పక్కకు పెట్టి హరీష్ రావుని పక్కకు పెడితేనే కేటీఆర్ సీఎం చేయడానికి అవకాశం ఉంటుందని ఇది కేసీఆర్ ఒక వేసిన ఎత్తుగడ. ఇంకో ఆలోచన ఏంటంటే కవితకి దీంట్లోనే ఇంకో ఆలోచన కూడా వచ్చింది. ఏంటంటే ఆస్తి పంపకాలు. ఆస్తి పంపకాలు అంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నెక్స్ట్ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించినప్పుడు ఆమెకు ఒక ఆలోచన ఏంటంటే మంత్రిగా ఉండాలనేది ఉంది. ఆమెకు ఆ కళ ఉన్నది, అది నెరవేరేటట్లేదు. అప్పుడు ఏం చేస్తున్నది? కనీసం ఆర్థికంగా సరే, రాజకీయంగా డబ్బులు ఉంటే ఇట్లా వేరే పార్టీలు చేయాలి ఏదైనా అనుకుంటూ ఆమె అంటే కేసీఆర్ కూతురు కవితగా ఏదైనా అవకాశం ఉంటుంది వేరే పార్టీలు, ఇతర పార్టీలు. ఇప్పుడు ఫైనాన్షియల్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఫైనాన్షియల్ అంటే కేసీఆర్ గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు 10 ఏళ్ళ అధికారం వచ్చిన ఉద్యమకాలం అప్పటి నుంచి కూడా ఉద్యమకాలం అయిపోయిన తర్వాత కూడా 10 సంవత్సరాల అధికారంలో విపరీతంగా మనం చూస్తున్నాము. అవినీతి ఆరోపణలు, డబ్బులు సంపాదించింది, ఇదంతా చూస్తున్నాము. ఆ డబ్బుల కాడ పంచాయతీకి వచ్చినట్టున్నది. ఆస్తి అంటే డబ్బుల పంపకాల కానీ స్పష్టంగా తేడా కనిపిస్తున్నది. ఇప్పుడు దీంట్లో లక్ష్యం ఏంటంటే కవిత లక్ష్యం ఏంటంటే ఎట్లా బీఆర్ఎస్ అధికారంలోకి రావద్దు కాబట్టి కనీసం ఆస్తి అంటే డబ్బుల రూపకంగా నేను కేటీఆర్ తోటి నా వాటా నేను తీసుకోవాలి అంటే సగభాగం తీసుకోవాలనే ఆలోచనకు ఆమె కవిత వచ్చినట్టు స్పష్టమవుతుంది. ఆస్తుల పంపకం బయటకు జనాలకు కనిపించేది ఆస్తుల గొడవ అంటే బాగుండదు కాబట్టి ఫస్ట్ ఈ రాజకీయ కోణం కనిపిస్తుంది. మీరు ఈ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇంతకుముందు షర్మిల తీసుకున్నారు. షర్మిల మీరు చూడండి ఎపిసోడ్ మొత్తం కూడా షర్మిల ఎప్పుడు రాజకీయం అనుకుంటేనే రాజకీయ సంబంధించిన ఇష్యూస్ తీసుకొచ్చింది. ఫస్ట్ తర్వాత ఏమైంది? ఆమె ఆస్తి గొడవ అది స్పష్టంగా కనిపించింది. ఇప్పటికీ కూడా అంటే రేపు జరిగే ఎపిసోడ్ కూడా ఇది ఆస్తుల పంపకం సంబంధించిన వ్యవహారం తప్పించి ఇంకోటి. ఇప్పుడు హరీష్ రావు విషయానికి వస్తే ఇప్పుడు కేటీఆర్ కవిత మధ్యలో హరీష్ రావు అంటే హరీష్ రావు గారికి బీఆర్ఎస్ లో ఏదో కీలక పదవి ఇవ్వబోతున్నారు కేసీఆర్ గారు అంటూ వార్త వస్తుంది. సో దీనిలో ఎంత ఇవ్వచ్చు, ఎందుకంటే కేసీఆర్ గారు ఇట్లా కవితలాగా హరీష్ రావు గారు కవితలాగా తొందరపడి వారు కేసీఆర్ గారిని గౌరవిస్తారు. వారి మామగారు కాబట్టి ఆ పెద్ద మనిషికి తగిన గౌరవం ఇస్తారు కాబట్టి ఆయన ఉన్నంతసేపు హరీష్ రావు గారు వేరే కార్యక్రమం చేపట్టకపోవచ్చు. ఆయన చాలా సందర్భాల్లో కూడా చెప్పాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ను నేను యాక్సెప్ట్ చేస్తాను ఏది ఇచ్చినా అనేది హరీష్ రావు గారు స్పష్టం చేశారు. కాబట్టి హరీష్ రావు గారి వల్ల పెద్ద పార్టీకి ఇబ్బంది అయ్యే పరిస్థితి. హరీష్ రావు గారి వల్ల పార్టీకి లాభం మీద తెప్పించి నష్టం ఆయన కూడా నష్టం చేసే పరిస్థితి లేదు. ఆయన నష్టం చేసే పరిస్థితి ఉంటే ఇంతకుముందు ఉంటుండే, ఇప్పుడు ఉంటుండే. ఆయన దారి కనుక చూసుకుంటే ఆయన ఇప్పటికే ఇంకో పొజిషన్లో ఉంటుండే. రాజకీయంగా ఆయన ఉన్నతమైన స్థానంలోనే ఉండడానికి అవకాశం ఉంది. ఎప్పటికైనా హరీష్ రావు గారు ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఎందుకంటే కేటీఆర్కు కవితకి హరీష్ రావు గారికి వీళ్ళకు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. హరీష్ రావు గారు బెస్ట్ లీడర్గా ప్రజల్లో ఆమోదం పొందిన వ్యక్తిగా హరీష్ రావు గారు ఉంటారు. కాబట్టి హరీష్ రావు గారికి ఎప్పుడైనా ప్రజల్లో ఉంటుంది కాబట్టి వారు ఎప్పుడైనా నిలదొక్కునే అవకాశం. కానీ కవితకు అవకాశం లేదు కాబట్టి ఫైనాన్స్ రూపకంగా ఆస్తుల పంపకానికి సంబంధించి ఆమె సెటిల్ చేసుకోవాలని చూస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.